ఇప్పుడు లైఫ్ సైన్సెస్, ఆర్ట్ ఈ రెండు రంగాల్లోనూ ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. లైఫ్ సైన్సెస్ రంగంలో ఏఐ కొత్త మార్పుల్ని తేబోతోంది. లైఫ్ సైన్సెస్ అంటే మనుషులు, జీవులకు సంబంధించిన పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు అని చెప్పుకోవచ్చు. మనం, మన ఆరోగ్యం, మందులు, చికిత్సలు ఇవన్నీ లైఫ్ సైన్సెస్ లోకి వస్తాయి. మెడికల్ రంగంలో ఒక కొత్త మందు కనిపెట్టాలన్నా, దాన్ని టెస్ట్ చేయాలన్నా, ఓకే అనుకున్నాక తయారు చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఖర్చు కూడా బాగా అవుతుంది. మార్కెట్లోకి ఒక కొత్త మెడిసిన్ రావాలంటే ఆ ప్రాసెస్ 10 నుంచి 15 ఏళ్లు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక డ్రగ్ డిస్కవరీ ప్రయోగాల్లో వేగం పెరిగింది. లక్షల రసాయన అణువుల్ని పరిశీలించి వాటిలో మందులకు పనికొచ్చే వాటిని ఏఐ ఈజీగా సూచిస్తుంది. దీనివల్ల రీసెర్చ్ టైం, ఖర్చులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఏఐ వల్ల రాను మెడిసిన్స్ రేట్లు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఏఐ మందుల్ని వర్చువల్గా టెస్ట్ చేస్తుంది. అంటే నేరుగా ల్యాబ్లో టెస్ట్ చేసే పని లేకుండానే ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుందో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఏఐ చెప్పేస్తుంది. ఈ విధానం సక్సెస్ అయితే ఖర్చులు తగ్గడమే కాదు, కొత్త మందుల్ని మనుషుల మీద ప్రయోగించి చూసే బాధ కూడా తప్పుతుంది. డయాగ్నోసిస్ విభాగంలో కూడా ఏఐ ఉపయోగాలు అనేకం. ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ లాంటి వాటిని విశ్లేషించి కంటికి కనిపించని చిన్న సమస్యల్ని కూడా ఏఐ కనిపెట్టగలుగుతుంది. అందరికీ ఒకే మందులు అనే పద్ధతి కాకుండా మనిషిని బట్టి కేవలం వాళ్లకు మాత్రమే కరెక్ట్గా సూట్ అయ్యే చికిత్సా విధానాలు ఏఐ వల్ల వస్తాయి. ఇవన్నీ రేపు మెడికల్ రంగాన్ని మార్చేయడం ఖాయం. ఇక కళా ప్రపంచం, ఇమేజెస్, వీడియోస్ విషయంలో జనరేటివ్ ఏఐ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికే మనం చూస్తున్నాం. బొమ్మలు గీయడం, మ్యూజిక్ క్రియేషన్, డ్యాన్స్, సాహిత్యం, సినిమాలు ఒకటేమిటి, మనుషులు తమ భావోద్వేగాల్ని, సృజనాత్మకతను ప్రదర్శించే కళారూపాలన్నిటినీ ఏఐ మార్చేయడం ఖాయం. మెకిన్సీ రిపోర్టు కూడా ఈ విషయాన్నే చెబుతోంది. మనుషుల ఫేసుల్ని డీప్ ఫేక్ చేయడం, వాయిసుల్ని క్లోన్ చేయడం ఇప్పటికే చూస్తున్నాం. జనరేటివ్ ఏఐ టూల్స్ని వాడి ఏకంగా ఒక భారీ సినిమా మొత్తాన్ని క్రియేట్ చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. వీటికంటే గొప్ప విశేషం మరొకటుంది. కంటికి కనిపించని సమాచారాన్ని కూడా ఏఐ ఆర్ట్ రూపంలోకి మార్చగలుగుతుంది. ఉదాహరణకి టెంపరేచర్, వైఫై సిగ్నల్స్, హార్ట్ బీట్ ఇలాంటివి కంటికి కనిపించవు. వాటిని గుర్తించి వాటిలోని హెచ్చుతగ్గుల్ని, మార్పుల్ని రిప్రజెంట్ చేస్తూ వాటికి ఒక రూపం ఇచ్చి చూపించగలదు ఏఐ. అంటే నా హార్ట్ బీట్ని ఒక బొమ్మగా చూపించు అంటే ఏఐ దాన్ని ఒక పెయింటింగ్ రూపంలో చూపించగలదన్నమాట. ఇంతేకాదు, జనరేటివ్ ఏఐ ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తుంది. లోకంలో ప్రస్తుతం ఉన్న వాసనల ఆధారంగా కొత్త వాసనల్ని సృష్టించగలదు. ఉన్న రుచుల ఆధారంగా కొత్త రుచుల్ని కనిపెట్టగలదు. ఇంత మాత్రమే కాదు, అంతరించిపోతున్న భాషల్ని నిలుపుకోవడానికి, సంస్కృతుల్ని కాపాడుకోవడానికి కూడా ఏఐని వాడుకోవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే మెకిన్సీ రిపోర్టు చెప్పినవి అక్షర సత్యాలు. అయితే ఒక మాట, ఏదో కొన్ని రంగాల్ని మాత్రమే ఏఐ మారుస్తుందని మెకిన్సీ అంటోంది గాని, ఈ మార్పుల జాబితా వల్ల తేలుతున్నదేంటంటే ఓవరాల్ గా ఏఐ అనేది ప్రపంచ స్వరూపాన్ని మార్చేయగలదని. అవును, నిజం. ఏఐ అనే ఈ అద్భుత సాధనాన్ని ప్రయోజనకరంగా మంచిదారుల్లో వాడుకోగలిగితే ప్రపంచం బెటర్ ప్లేస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.